హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. సూక్ష్మదర్శిని అనే మలయాళం మూవీ చూశాను. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది అండ్ డబ్బింగ్ అయితే సూపర్ ఉంది. ఈ మూవీ రన్ టైం 2 hours 25 minutes. ఇంక ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ దాకా రేసీ స్క్రీన్ ప్లే అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని సీన్స్ అయితే నాకు చాలా స్లో అనిపించాయి. మరి నాకెందుకు అలా అనిపించింది మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. దాంట్లో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ టైటిల్ సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని మీనింగ్. అంటే ప్రతి విషయం చాలా డెప్త్గా చూసేలాగాని మీనింగ్ అనమాట. అంటే నాకు మూవీ చూసాక అర్థమైన మీనింగ్ ఇది. అండ్ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, కేరళలో ఒక కాలనీలో చాలామంది ఎన్నో ఇయర్స్ నుండి నివసిస్తూ ఉంటారు. అప్పుడే నజరియా వాళ్ళ పక్కింట్లోకి ఒక కొత్త నైబర్స్ వస్తారు. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఏదో తేడాగా ఉంది, సంథింగ్ ఈజ్ ఫిషీ అని నజరియాకి అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఆ చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. సో దాని తర్వాత ఏమైందన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. దీని మించి ఏది చెప్పినా స్పాయిలర్ అవుతుంది. ఏ మాటకు ఆ మాట మలయాళం మూవీస్లో స్పెషలీ థ్రిల్లర్ జానర్లో వాళ్ళని కొట్టేదే లేదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా స్లోగా ఉంటుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళ అలవాట్లు, అసలు డైలీ రొటీన్ ఏంటి అన్నీ చూపించాక కొంచెం సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలామందికి స్లో అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఈ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అంతా ఫైనల్ ట్విస్ట్కి చాలా అవసరం. అండ్ నాకైతే మధ్యలో కళ్ళు మూసుకుంటూ పోయి నేను నిద్రొచ్చేసింది, అంత స్లో ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఇంటర్వెల్ దాకా మంచి సస్పెన్స్ పెట్టుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక క్లైమాక్స్ దాకా సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, పరిగెత్తుతుంది అసలు. మంచి సస్పెన్స్ ఫ్యాక్టర్తో, అసలు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఒక మంచి హై ఇస్తుంది. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ మూవీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ. అంటే స్టార్ట్ నుండి ఎండింగ్ దాకా ఎక్కడ ఆ లాస్ట్ 20 minutes దాకా స్టోరీ ఎక్కడ రివీల్ చేయకుండా సస్పెన్స్ని క్యారీ చేయడం మామూలు విషయం కాదు. సో స్క్రీన్ ప్లేలో చాలా బాగా రాసుకున్నారు వాళ్ళు. అండ్ నజరీ అండ్ బేసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్, ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు కాస్టింగ్ పర్ఫెక్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆ సీన్ చూస్తుంటే కొన్ని సీన్స్ మనకి టెన్షన్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్లో కొట్టాడయ్యా బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనే టెన్షన్ మ్యూజిక్ ద్వారా మనకి అనిపించడంలో వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, స్టార్టింగ్ 30 minutes అయితే నిద్ర వచ్చేస్తుంది, అంత స్లో ఉంది. అంటే కొంచెం సస్పెన్స్ బిల్డ్ చేసినా కూడా అక్కడ ఏదో అవుతుంది అనిపిస్తుంది, కానీ మనకి లాస్ట్ దాకా వెయిట్ చేయాలి, అంటే ఓవరాల్ అసలు ఏమవుతుందో తెలుసుకోవాలంటే. సో మేబీ దానివల్ల నాకు బోర్ కొట్టేసి ఉంటుంది. మీకేమనిపించిందో చెప్పండి కామెంట్స్లో. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్స్ ఆ కనెక్షన్ మీకు అర్థమవుతే మాత్రం క్లైమాక్స్లో మంచి హై ఇస్తుంది. అండ్ లాస్ట్ 20 minutes అయితే మేజర్ హైలైట్. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇంకా లాస్ట్ 5 minutes అన్ని డాట్స్ కనెక్ట్ చేసి మూవీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఏం చేయడం ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నాకు కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ నచ్చాయి, అంటే రైటింగ్ పరంగా. ఇప్పుడు నేను చెప్పేది స్పాయిలర్ అలర్ట్, ఒకవేళ మీరు మూవీ చూసుంటే మాత్రమే చూడండి, ఒకవేళ చూడకపోతే ఇక్కడ వీడియోని పాజ్ చేయండి. ఫస్ట్ హాఫ్లో నజరియా నోస్ పిన్ సింక్లో పడిపోతుంది. తను తన బ్రెయిన్ యూజ్ చేసి ఆ నోస్ పిన్ని తీస్తుంది. అక్కడ నజరియా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, అంటే తన క్యూరియాసిటీ కోసం తనకి ఏది అవమానించినా, తనకి ఏదైనా డౌట్ వచ్చినా తను ఎంత దూరమైనా వెళ్తుంది అని అక్కడ మనకి హింట్ ఇచ్చారు. సో అది మనకి క్లైమాక్స్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ నాకు రైటింగ్ పరంగా చాలా నచ్చాయి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, ఈ మూవీ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఒకవేళ మీకు మంచి థ్రిల్లర్ విత్ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం స్లో ఉన్నా పర్లేదంటే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.